లాస్ట్ 3 days చేతులు ఎత్తేయడమే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఓటర్లు మందిని కంటిన్యూ చేద్దాం ఒక్కసారి మనం. ప్రశాంత్ గారు, సో మీరు ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చారు, కానీ 2 days నుంచి సైలెంట్ ఓటర్స్ గురించి మాట్లాడుకుని దాని మీద క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. మై స్ట్రైట్ క్వశ్చన్ ఇస్ దట్, సో ఏం జరిగింది? ప్రీ పోల్కి ఎగ్జిట్ పోల్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇందాక ముఖేష్ గారు చెప్తున్నట్టుగా చాలా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ అది చివరన చాలా లీస్ట్గా వచ్చిన సర్వే మనం చూసినా కూడా 2-3 వేలు అయినా సరే బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పుకొచ్చిన దాంట్లో నుంచి ఇప్పుడు మీ ఎగ్జిట్ పోల్ సర్వేలో 13%, 20,000 మెజారిటీ అని చెప్పుకోగలుగుతున్నాం. సో ఎలా ఫెయిల్ అయింది బీఆర్ఎస్ పార్టీ అంటే యాజ్ పర్ యువర్ రిజల్ట్ ఏంటి, ఏం జరిగింది, ఈ వ్యత్యాసం ఎలా వచ్చింది? 3 అంశాలు నేను చెప్పగలుగుతానండి దీనికి. ఒకటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం గారు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయింది. మీరు 2018లో థంపింగ్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత తదంతరం అప్పుడు ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత మనం అయితే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని అనుకోలే. కానీ దాని ఇమ్మీడియట్ వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జీవన్ రెడ్డి గారు గెలిచారు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలిచింది, 2 సీట్లు చేవెళ్ల జైరాబాద్ దగ్గర దాకా వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎలక్షన్ లో కూడా వాళ్ళు ప్రజల మన్ననలను పొందలేకపోతున్నారు, క్యాడర్ ని వాళ్ళ సైడు తిప్పుకోలేకపోతున్నారు. అంటే ఒక పార్టీకి క్యాడర్ కు మధ్యలో ఒక అటాచ్మెంట్ ఉండాలి. అంటే ఐడియాలజికల్ డ్రివెన్ స్ట్రాటజీ అంటాం కదా, ఐడియాలజికల్ గా పార్టీ తోటి ట్రావెల్ అవుతూ ఉండాలి. సో అది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రీస్టోర్ చేసుకోలేకపోతుంది. ఒకటి, ఆ తెలంగాణ మూమెంట్ ను వాళ్ళు అప్పుడే వదులుకోవడం కావచ్చు. అండ్ ఇలాంటి అర్బన్ ఏరియాలలో ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా బై ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కానీ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సైడ్ ప్రజలు మొగ్గు చూపుతారు. ఇప్పుడు పార్టీలను నడిపించాలంటే కాలనీ లెవెల్లో, బస్తీ లెవెల్లో చోటా మోటా లీడర్లు వాళ్ళు ఎంత ప్రతిపక్షం చుట్టూ తిరిగినా ఇతర పార్టీతో ఉంటాయి. సో బీఆర్ఎస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీని ఇంతకుముందు మిత్రుడు అన్న చెప్పినట్టు అంత క్రియేట్ అయినా, మంచి క్యాంపెయిన్ మూమెంట్ తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్లలో చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళని అంటి పెట్టుకుని ఉండే క్యాడరు ఆ లోకల్లో లేకుండా ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా పైన అప్పర్ హ్యాండ్ సాధించారు. అన్న చెప్పినట్టు ఓటర్ గా టర్న్ చేయలేకపోయారు. సీఎం గారిని ఛాలెంజ్ చేసి ఈ ఎలక్షన్ కనుక ఓడిపోతే ఏదో జరిగిపోతుంది అనే ఒక గవర్నమెంట్ కూడా మారుతుండొచ్చు, సీఎం కూడా మారుతుండొచ్చు అనే ఒక నరేటివ్ ఎప్పుడైతే అన్ని టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో కేటీఆర్ మాట్లాడడం స్టార్ట్ చేసిండో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాధారణంగా ఉండే గొడవలన్నీ పక్కన పెట్టి ఒక టీం వర్క్ చేసారు. అసలు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అలాగ చేసిన టీం వర్క్ నేను ఏ ఎలక్షన్స్ లో చూడలేదు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా జరిగిందండి. అక్కడ అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడపదడప 1-2 సార్లు వచ్చిపోయిండు, సీఎం 1-2 సార్లు రోడ్ మీటింగ్స్ అటెండ్ చేసి వెళ్ళిండు. కానీ ఈ టైప్ లో టీం వర్క్ వాళ్ళు ఓన్లీ 3 days లో టీం వర్క్ చేసి ఒక ఎమ్మెల్యే 6 బూత్లలో లీడ్ తీసుకురాలేడా అని ఛాలెంజ్, సీఎం గారు ఇచ్చిన ఛాలెంజ్. ఒక 2 మంత్రులు ఒక డివిజన్ లో లీడ్ తీసుకురాలేరా, మీకు పవర్ ఉంది, మీకు ఇంకేం కావాలో నేను ఇస్తున్నా. కానీ ప్రశాంత్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదేమో కానీ వాళ్ళు దాదాపుగా అదే ఎగ్జిక్యూట్ చేశారు. మనకందరూ తెలిసిందే మునుగోడు బై ఎలక్షన్ ఒక ఎంపీటీసీ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇన్ఛార్జ్ అందరం చూసినాం. సో ఇప్పుడు దాదాపుగా అదే అమలు పరిచారు. ఇక్కడ మనకు అబ్సెన్స్ ఆఫ్ లీడర్షిప్ అనేది కేసీఆర్ ఒకటి, తర్వాత హరీష్ రావు కూడా అంత అనుకున్న స్థాయిలో టైం కేటాయించకపోవడం, ఇదొక ఛాలెంజింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కేటీఆర్కి అవసరం అవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు అవునన్నా కాదని మనందరం కూడా చర్చించుకునే మాట. కేటీఆర్కి ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది. సో కేటీఆర్ లీడర్షిప్లో ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా జరగలేదా బీఆర్ఎస్ పార్టీకి? ఇక్కడ నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీకి కొంతమంది సైనికులు ఉంటారు. ఇప్పుడు ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ లో ట్రైన్ అయ్యి ఇప్పుడు ఆ ఎలక్షన్ జరిగేటప్పుడు స్వచ్ఛందంగా వచ్చి పనిచేసిన వాళ్ళు ఉంటారు. బీజేపీ పార్టీకి కూడా వాళ్ళ సొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఆ క్యాడర్ ను కోల్పోయింది ఈ 2 సంవత్సరాల్లో నాకు అనిపిస్తుంది. 10 years ఆఫ్ క్యాడర్, నాకు తెలిసి 10 years ఆఫ్ క్యాడర్ వాళ్ళకి అటాచ్మెంట్, డైరెక్ట్ అటాచ్మెంట్ విత్ ద పబ్లిక్. అది కార్పొరేషన్ ఎన్నికలైనా లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలైనా ఇంకేదైనా కూడా. తర్వాత ఈ 2 years లో కాంగ్రెస్ వచ్చిందన్నా కూడా కాంగ్రెస్ జూబ్లీస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు అనుకోని ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వెంటనే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15-20 రోజుల్లో మాగంటి సునీత గారు ఇక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేసింది బీఆర్ఎస్. కానీ ఇంకా కాంగ్రెస్ మళ్ళా గుదాలు పడుతుంది అధికార పార్టీగా. నవీన్ యాదవ్కి ఇవ్వాలన్నా, బొంతు రామ్మోహన్ ఇక్కడ పోటీ పడుతుంది ఆయనకి ఇవ్వాలన్నా, అంజన్ కుమార్కి ఇవ్వాలన్నా, తర్వాత సిఎన్ రెడ్డికి ఇవ్వాలన్నా, ఇట్లా రకరకాల పోటీ పడుతుంది. అంతలోపే వీళ్ళు ఒక వరుస ప్రచారం కూడా ముగించేసారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ 1 month గ్యాప్ లో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారు తర్వాతనే 10 years ఆఫ్ బాండ్ టు
1 month or 2 months ఆఫ్ స్ట్రాటజీ వీళ్ళు వర్కౌట్ చేసిరా? కాంగ్రెస్ పార్టీ అంత బీట్ చేయగలిగిందా ఇంత స్ట్రాంగ్ గా? చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ స్పెషల్ గా టీం వర్క్ చేసింది. మీరు చెప్పిన సీఎం రెడ్డి ఇంటికి సీఎం గారు వెళ్ళారు. ఆయన ఒక కార్పొరేటర్, ఫస్ట్ టైం గెలిచిన కార్పొరేటర్, సీఎం గారు వెళ్ళారు. జిహెచ్ఎంసీలో డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బాబా ఫయీద్దీన్ ని పర్సనల్ గా టేక్ కేర్ చేశారు. ఆయన పార్టీ మారారు. మీకు తెలిసిగా లీడర్ జైనింగ్స్ ఏం జరిగినాయో. సో అక్కడ వాళ్ళు లీడర్స్ ఏదైతే డైరెక్ట్ ఒక మంత్రి వచ్చి ఒక చిన్న కాలనీలో ఉన్న లీడర్ ను టేక్ కేర్ చేస్తామని చెప్పిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంప్లీట్ గా చేంజ్ అయ్యారు. ఎప్పుడైతే కోర్ ఐడియాలజీగా పార్టీకి స్టికర్ అయిన లీడర్ ఉంటారో వాళ్ళు దేనికి లొంగరు, అంటే పవర్ కు లొంగరు, మనీకి లొంగరు. కనీసం బూత్ ఏజెంట్లను కూడా కాపాడుకోలేని స్థితిలోకి లాస్ట్ 3 days లో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. కనీసం వాళ్ళను బూత్ ఇక్కడ వీళ్ళు ఎలక్షన్ ముందు రోజు 10th రోజు ఎక్కడని మన బేగంపేట టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని బూత్ ఏజెంట్లను బిఎల్ఏలను తీసుకొచ్చి ట్రైన్ చేసి బూత్లకు పంపారు. 2 hours స్లాట్ పెట్టుకొని పంపారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎక్సర్సైజ్ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ బూత్ ఏజెంట్లు ముందు ఎవరైనా అనుకున్నారో పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కొనేసారు. వీళ్ళు ఓపెన్ గా చెప్తున్నాను, వాళ్ళ బూత్లలో కొంతమందికి ఏమేం కావాలో అది సెట్ చేసి బూత్ ఏజెంట్లను లేకుండా చేశారు. అంటే ఒకటేసారి వ్యవస్థ కొలాప్స్ అయింది. ఇలాంటప్పుడు పార్టీలను ఎవరు కాపాడుతారు అంటే పార్టీ ఐడియాలజీని మోసేటోళ్ళు, పార్టీ జెండాను మోసేటోళ్ళు, పార్టీ కేసీఆర్ కనుక జూబ్లీ హిల్స్ కి వచ్చి ఉంటే, కేసీఆర్ కనుక ఆయన నాయకత్వంలో ఉప ఎన్నిక జరిగి ఉంటే మారేది. ఎందుకంటే కేసీఆర్ కు కొంత కేసీఆర్ ను కమర్షియల్ గా కనెక్ట్ కాకుండా కేసీఆర్ లో ఒక తెలంగాణ సోలు ఆయన 10 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలనకు చాలా మంది అభిమానులు ఉంటారు. పార్టీలకు అతీతంగా ఉంటారు. ఇవరు కాంగ్రెస్ బీజేపీలో కూడా కేసీఆర్ ని అభిమానించేటోళ్ళు ఉంటారు. ఆయన వచ్చి ఓటు రిక్వెస్ట్ చేస్తే చేస్తాడు. కానీ కేసీఆర్ ను మనము లాస్ట్ బై ఎలక్షన్స్ లో కూడా అబ్జర్వ్ చేస్తే దుబ్బాక బై ఎలక్షన్ సైడ్ పోలే, బీటలాయందర్ బై ఎలక్షన్ సైడ్ కూడా పోలే. ఒక నాగార్జున సార్ బై ఎలక్షన్ లోనే ఆయన ఎక్కువ అంటే మీటింగ్ కోవిడ్ టైంలో వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యాడు. మిగతా వాటిలో చాలా తక్కువ అటెండ్ అయ్యాడు. ఆయన బై ఎలక్షన్లలో ఎందుకో చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపెడతాడు. కానీ ఆయన బ్రెయిన్ అంతా వెనుకుండి నడిపిస్తాడు. స్ట్రాటజీస్ అన్ని వెనుకుండి ఫోన్లలో. హుజరాబాద్ ఒకటి అటెండ్ కాలేదు, ఆయన దుబ్బాకలో కూడా ప్రచారం చేశారు. దుబ్బాకలో ప్రచారం చేసి లాస్ట్ టైంలో వచ్చింది ఆయన. అంటే ఇక మునుగోడు అయితే మనకు చెప్పనవసరం లేదు. ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సో కృష్ణ గారు, సో మీరు ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇవ్వలేదు, ప్రీ పోల్ ఇచ్చారు. ప్రీ పోల్ లో ఇప్పుడు